హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వెల్కమ్ టు మన ప్లాటో ఆన్లైన్ అకాడమీ. ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి 50,000 ఉద్యోగాల భర్తీకి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ 6 ఏండ్ల తర్వాత మళ్ళీ విద్యార్థులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఆశలు నెరవేరాలనుకుంటున్నాం. ఈ పోటీ పరీక్షల్లో ఇన్ని రోజులు చదివిన చదువు వేరు, ఈ మూమెంట్లో చదవబోతున్న చదువు వేరు. కాబట్టి లాక్డౌన్ వల్ల, కోవిడ్ వైరస్ వల్ల సిటీకి దూరం అయిపోయినా ఎంతోమంది విద్యార్థులు నోటిఫికేషన్లు త్వరలో అని చెప్పగానే ఎంతో ఆశతో మళ్ళీ పట్టణ ప్రాంతానికి వస్తున్నారు. పల్లె పట్టణ ప్రాంతాల యొక్క 2 రాష్ట్రాల విద్యార్థులకి ఈ పోటీ పరీక్షల్లో ఒక జనరల్ స్టడీస్లో కీలకమైంది, ఒక కరెంట్ అఫైర్స్ అనే ఇష్యూ. కాబట్టి దాదాపు జనరల్ స్టడీస్లో 11 టాపిక్స్ ఉండే 11 టాపిక్స్లో 3 టాపిక్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్. ఆ 3 టాపిక్స్ నుండి 50 నుండి 60 పైగా బిట్లు అడుగుతున్నాడు. గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా ఎస్ అండ్ పీసీ, గ్రూప్ డి. గ్రూప్ డిలో ఆర్థమెటిక్ రీజనింగ్ తర్వాత హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే. నీ పాలిటీ, నీ జాగ్రఫీ నుండి 1, 2 బిట్లు వస్తాయి అంతే. గ్రూప్ డిలో మొత్తం కరెంట్ అఫైర్ జీకే. ఎస్ఐపిసిలో నీ ప్రిలిమినరీలో 100 మార్కుల పేపర్లో 30 మార్కులు ఉంటాయి. నీ మెయిన్స్లో 200 మార్కుల పేపర్లో 60 బిట్లు ఉంటాయి. గ్రూప్ 2లో 62 బిట్లు పైకి అడుగుతారు సార్. అందుకే విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. విద్యార్థుల విజయాల్లో ప్రతి బిట్టు కూడా మనం అందించే విధంగా ఉండాలి. రేపు విద్యార్థుల విజయాల్లో మనం సహకరించాలనే లక్ష్యంతో ఈ పోటీ పరీక్షల్లో సంవత్సరాల తరబడి ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు. ఈ విద్యార్థులకి రేపు విజేతలుగా నిలబడడంలో మన ప్లాటో అకాడమీ ముందు ఉండాలనే ఉద్దేశంతోనే మా ప్లాటో యాజమాన్యం ఈ విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తున్న సంఘటన సార్. ఇన్ని రోజులు చదివిన చదువు వేరు, ఇప్పటి నుంచి చదవబోతున్న చదువు వేరు. ఈ 600 ఈసారి ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళిపోవాలి. గతంలో ఎక్కడ విఫలమైనవు, గతంలో ఎక్కడ పోగొట్టుకున్నావు, గతంలో ఎందుకు జాబ్ క్యాచ్ చేయలేకపోయినావు, గతంలో జాబ్ ఎందుకు మిస్ అయింది, ఈసారి అన్న ఒక విధానం, ఒక జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. నీ పల్లె నీ కోసం వెయిట్ చేస్తుంది, నీ పల్లె నీ కోసం వెయిట్ చేస్తుంది. నీ కుటుంబం, నా కొడుకు రేపు జాబ్ రాకపోద్దా, 50,000 ఉద్యోగాల్లో నీదొక జాబ్ కావాలి, నీ బాడీ మీద కాకి చొక్కా ఉండాలి, ఒక ఎస్ఐగా తిరిగి వెళ్ళాలి. ఒక ప్లాటో ఆన్లైన్ అకాడమీ నుండి ఒక టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ మీ క్లాసెస్ అందిస్తున్నారు. ఆ క్లాసెస్ అన్నిటిని వినండి. విద్యార్థులకు ఏ క్లాస్ అయితే బాగుంటుంది, విద్యార్థులకు ఎలాంటి క్లాసులు అందించాలి, విద్యార్థులపై టైం వేస్ట్ కాకుండా ఒక టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీతో సబ్జెక్ట్ని అందించి రేపు విద్యార్థుల విజయాల్లో మనం నిలబడాలి అనేక లక్ష్యంతోనే అలా ప్లాటో యాజమాన్యం మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. ఫ్రెండ్స్, హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్, టైం లేదు సార్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈసారి 600 ఒక జాబ్తో తిరిగి వెళ్ళాలి సార్. సార్, ఒక 2021 సంవత్సరం సార్, ఇక్కడ జూలై 6 నాడు ఒక ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సార్ ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. ఒక ప్రకటన చేశారు సార్. ఏంటి సార్ అంటే, రేపు 2000 సార్ ఇక్కడ దాదాపు వచ్చేసి రేపు 2024 లేదా 25 నాటికి ఒక హిందూ మహాసముద్రం యొక్క జలాలపై
ఒక ఇన్నోవేటివ్ అనే ఒక సిటీ నిర్మాణం జరగాలి అనేక లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మూడు ప్రధానమైన సమస్యలు సార్. మూడు ప్రధానమైన భయంకరమైన సమస్యలు సార్. ఒకటి కాలుష్యం, ఇంకోటి ఉగ్రవాదం, మరొకటి పేదరికం సార్. ఈ ఉగ్రవాదం పేదరికం కంటే కూడా అత్యంత భయంకరమైన సమస్య కాలుష్యం సార్. ఈ కాలుష్యం అనేది ఇదే విధంగా కంటిన్యూ కావడం వల్ల ఒక స్టార్టర్ ఆవరణలోనే ఓజోన్ లేయర్ రోజు రోజు కూడా బిగ్గువోలుగా మారిపోతుంది. బిగ్గువోలుగా మారిపోవడం వల్ల అత్యధికమైన ఉష్ణోగ్రత విడుదల కావడం వల్ల దగ్గరలో ఉన్న హిమానీనదాలు పూర్తిగా జలమయంగా మారిపోతున్నాయి. ఒక కాలుష్యం అనేది ఇదే విధంగా కంటిన్యూ అవుతే రేపు 2050 లేదా రేపు 2060 వరకు సముద్రాల్లో ఉన్న దీవులు పూర్తిగా ముంపు గురే అవకాశం ఉంది. ఈ దీవులో ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ దీవులు కనుమరుగైపోయే అవకాశం ఉంది. ఎలా మా జీవితం ఎలా ఏంటి అని చెప్పి అలా ప్రజలు ఆందోళన చెందుతున్న మూమెంట్లో ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక హిందూ మహాసముద్రాల జలాల పైన ఒక ఇన్నోవేటివ్ సిటీని నిర్మించబోతున్న దేశం అంటే ఒక నెదర్లాండ్ కంట్రీ సహకారంతో హిందూ మహాసముద్రం జలాల పైన ఇన్నోవేటివ్ సిటీ నిర్మాణం కూడా స్టార్ట్ కాబోతున్న సంఘటన సార్. ఒక ప్రపంచంలో నిర్మిస్తున్న తొలి ఫ్లోటింగ్ సిటీగా ఈ మాల్దీవుల కంట్రీ ముందుకు పోబోతుంది సార్. వచ్చే సంవత్సరం నుండి దాదాపు వచ్చేసరి ఈ ప్రాజెక్టు 5 ఏళ్లలో పూర్తి చేయాలి. దాదాపు వచ్చేసరి ఇక్కడ 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఆఫీసులు, పార్కులు ఇలా సకల సౌకర్యాలు కల్పించాలి. ఒక షడ్భుజ ఆకారంలో ఇండ్ల నిర్మాణంతో కెరటాల భయం ఉండొద్దు. ఒక షడ్భుజ ఆకారంలో ఇండ్ల నిర్మాణం చేపట్టాలి. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే విపత్తుని వచ్చేంత వరకు కాకుండా రాకముందుకే ఎలాంటి విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా ఒక సముద్ర నీటి జలాల మీదనే ఒక ఇన్నోవేటివ్ సిటీ నిర్మించబోతున్న కంట్రీ అంటే ఫిలిప్పీన్స్ కంట్రీ సార్. ఇక్కడ సార్ మన మాల్దీవుల దేశం సార్. ఈ మాల్దీవుల కంట్రీ ప్రెసెంట్లీ మాల్దీవుల దేశం యొక్క అధ్యక్షుడు సార్, మాల్దీవుల దేశం యొక్క ప్రెసిడెంట్ సార్. ఈయన ఎవరు సార్ ఈ యొక్క మాల్దీవుల దేశం యొక్క అధ్యక్షుడు అంటే ఒక మాల్దీవుల కంట్రీ యొక్క ప్రెసిడెంట్ సార్ ఇబ్రాహిం సులేవ్ సార్ అధ్యక్షుడు. ఒక 2021 సంవత్సరం సెప్టెంబర్ స్టార్ట్ కాబోతున్న 76వ సాధారణ సభకు ఈ దేశము నుండి సార్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సార్ ఎవరు సార్ అంటే అబ్దుల్లా షాహిద్. ఈ అబ్దుల్లా షాహిద్ సార్ ఈ దేశంలో మానవ వనరుల అభివృద్ధి, క్రీడారంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారత్ ఆర్థికంగా సహకరిస్తున్న సంఘటన సార్ వచ్చేసి భారతదేశం. మరి ముఖ్యంగా సార్ 2020 సంవత్సరంలో లాక్డౌన్ మూమెంట్లో, భయంకరమైన కోవిడ్ మూమెంట్లో ఈ దేశానికి భారతదేశం ఆపరేషన్ సంజీవని పేరుతో వైద్య సామాగ్రిని
వైద్య సామాగ్రిని భారత్ ఇక్కడ పంపించింది సార్, భారతదేశం వచ్చేసి. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి 20 నాడు రక్షణ రంగం బలోపేతం, ఈ రక్షణ రంగం బలోపేతం కోసం సార్ 50 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని భారత్ ప్రకటించింది. ఒక హిందూ మహాసముద్రంలో చిన్న దీవి సార్ ఇది, మాల్దీవుల కంట్రీ, మాల్దీవుల క్యాపిటలే మాలే సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా మాల్దీవుల నుండి ఏ టైపులు అడిగినా మీకు బిట్టు గుర్తు రావాలి సార్. ఒక 2020లో లాక్డౌన్ మూమెంట్లో, భయంకరమైన కరోనా మూమెంట్లో భారతదేశం ఆపరేషన్ సంజీవని పేరుతో వైమానిక రంగం ద్వారా ఈ దేశానికి వెళ్ళి మనం వైద్య సామాగ్రిని అందించాం. ఈ దేశంలో రక్షణ రంగం బలోపేతం కోసం 50 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని కూడా భారత్ ఈ మధ్య ప్రకటించింది. ఈ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మన సెంట్రల్ బ్యాంకు, మన ఎగ్జిమ్ బ్యాంకు కూడా 400 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని కూడా మన వాళ్ళు ప్రకటించారు. ఒక ఐక్యరాజ్య సమితి చరిత్రలో 2021 సంవత్సరం రేపు సెప్టెంబర్లో స్టార్ట్ కాబోతున్న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలకు మాల్దీవుల దేశం నుండి తొలిసారిగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు ప్రెసిడెంట్ గా ఎన్నికైన దేశం అంటే మాల్దీవుల దేశం. మాల్దీవుల దేశం నుండి ఈ సాధారణ సభకు రేపు బాధ్యత వహించబోతున్న వ్యక్తి, ఒక సాధారణ సభకు 76వ అధ్యక్షుడిగా నాయకత్వం వహించబోతున్న వ్యక్తి అబ్దుల్లా షాహిద్ కూడా ఈ మాల్దీవుల యొక్క దేశానికి సంబంధించిన యొక్క పర్సన్ సార్ వచ్చేసి. రేపు పోటీ పరీక్షల్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఏ టైపులో అడుగుతారు సార్ అంటే, ఈ మధ్యనే ప్రపంచంలో 2021 జూలై 6 నాడు హిందూ మహాసముద్రం యొక్క జలాల పైన ఏ దేశం ఇన్నోవేటివ్ సిటీ నిర్మాణం జరగబోతుంది, ఏ దేశం వచ్చేసి ఇక్కడ ప్రపంచంలో నిర్మిస్తున్న తొలి ఫ్లోటింగ్ సిటీని ఏ దేశంలో నిర్మించబోతున్నారు, ఏ ఇయర్ నాటికి ఈ తొలి ఫ్లోటింగ్ సిటీ నిర్మాణం పూర్తి కాబోతుంది. ఈ మధ్యనే భారతదేశం ఏ దేశంలో క్రీడారంగం అభివృద్ధి కోసం, ఏ దేశంలో మానవ వనరుల రంగం అభివృద్ధి కోసం ఒప్పందాన్ని అంగీకరించింది, ఏ దేశం యొక్క రక్షణ రంగం బలోపేతం కోసం ఇండియా 50 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇది సార్ రేపు పోటీ పరీక్షలో అడగబోతున్న బిట్టు. రేపు మాల్దీవుల గురించి ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నీకు బిట్టు మిస్ కావద్దు. ఈ 2021 కరెంట్ అఫైర్స్ నుండి ఈ టైపులో మీకు అవగాహన రావాలి సార్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్? సార్ ఒక ఇండోనేషియా దేశం సార్, ఈ ఇండోనేషియా కంట్రీ సార్ వచ్చేసి 2021 సంవత్సరం సార్, ఇది జూలై 10 నాడు సార్ ఇండోనేషియా దేశంలో 6.1 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత, ఈ భూకంప తీవ్రత నమోదు అయింది సార్ ఇండోనేషియాలో వచ్చేసి. దాదాపు వచ్చేసరి ఇక్కడ ఈ తీర ప్రాంతానికి 258 కిలోమీటర్ల దూరంలోనే భయంకరమైన భూకంపం వచ్చింది. ఈ భూకంపం వచ్చినప్పటికీ అక్కడున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇండోనేషియాలో ఎప్పుడు భూకంపం వస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రోజు కూడా ఇండోనేషియా భూభాగం మొత్తం కూడా సముద్రం ముంచుకొస్తుంది. ఇక భవిష్యత్తులో 2070 నాటికి ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా అనేది ఇక ఉండదు.
ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా అనేదిగా కనుమరుగైపోయినట్టే. అందుకే ఇండోనేషియా నూతన క్యాపిటల్ కూడా కాలిమంతన్. ఈ కాలిమంతన్లో నూతన రాజధాని నిర్మాణానికి ఇండోనేషియా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ దేశ రాజధాని మార్చుకోవాలని చెప్పి. ఈ మధ్య విమాన ప్రమాదాలు ఇక్కడే, ఈ మధ్య వచ్చేసి ఇక్కడే సార్. ప్రధానంగా భూకంప ప్రమాదాలు కూడా ఇక్కడే. రేపు కరెంటు జాగ్రత్త పరంగా ఏమంటాడు సార్? తరచుగా భూకంపాలు వస్తున్నాయి, దేశం పేరేమిటి? తరచుగా విమాన ప్రమాదాలు ఏ దేశంలో జరుగుతున్నాయి? ఏ దేశ రాజధాని త్వరలో మార్చబోతున్నారు? ఈ టైపులో రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఒక 2021 సంవత్సరం జూలై 10 నాడు ఏ దేశంలో 6.1 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత నమోదైంది? ఇలా రేపు పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇండోనేషియా అంటే దీని గురించి జిఎస్లో మనకి ఏ టైపులో అడుగుతారు సార్? ఏ విధంగా అడిగిన బిట్టు క్యాజువల్ సార్. జకో విడోడే రెండవసారి అధ్యక్షుడు, ప్రస్తుతం ముస్లిం జనాభాలో 1వ స్థానం, దీవుల సముదాయంలో 1వ స్థానం, 1వ స్థానం సార్. ఇక్కడ పోయినసారి ఎస్ఐ అడిగిన బిట్టు గరుడ ఎయిర్లైన్స్, ది లయన్ ఎయిర్లైన్స్, ఈ 2 విమాన సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి సార్, ఇండోనేషియా దేశంలో. ఒక ఇండోనేషియా అంటున్నాం సార్. ఒక ప్రపంచంలో ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉన్న కంట్రీ ఇండోనేషియా. ఈ ప్రపంచంలో అత్యధికమైన దీవుల సముదాయాన్ని కలిగిన కంట్రీ ఇండోనేషియా. సుమారు 13,000 పైగా దీవుల యొక్క సముదాయాన్ని కలిగిన కంట్రీ సార్ ఇది ఇండోనేషియా. ఈ ప్రపంచంలో ముస్లిం జనాభాలో ఫస్ట్ ఉంది, ఒక దీవుల సముదాయంలో ఫస్ట్ ఉంది. ఒక ఇండోనేషియా అనగానే కరెంటు జాగ్రత్త పరంగా అంటే ఎలా మనకు గుర్తు రావాలి సార్? అంటే ఇండోనేషియా అనగానే ఎలా మనకు గుర్తు రావాలి సార్? అంటే ఒక 2004 సంవత్సరం డిసెంబర్ 26 నాడు జావా అంటే ఇండోనేషియా దేశంలో సుమత్ర దీవి సార్. ఈ సుమత్ర దీవిలో సునామీ ప్రమాదం, ఈ సునామీ ప్రమాదం కూడా ఇక్కడే జరిగింది సార్ ఇండోనేషియా దేశం. ఒక 1950 సంవత్సరం జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకు తొలి చీఫ్ గెస్ట్ కూడా ఈ దేశ అధ్యక్షుడే. నాటి నుండి నేటి వరకు భారత్కి అనేక రకాలుగా భారతదేశం ఈ దేశానికి సపోర్ట్గా నిలబడింది. అభివృద్ధికి దగ్గరలో ఉన్న దేశాల్లో ఇండోనేషియా కంట్రీ ఒకటి సార్. ప్రపంచంలో హిందూ జనాభాను కలిగిన ఏకైక ద్వీపం బాలి ద్వీపం కూడా ఇక్కడే ఉంది సార్. ఓన్లీ హిందూ రిలీజియన్ పీపుల్స్ హ్యావింగ్ ఐలాండ్ బాలి ద్వీపం సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్? ఈ మధ్యనే 2021 జూలై 10 నాడు ఏ దేశంలో 6.1 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత నమోదైంది? ఏ దేశంలో తరచుగా ఇక్కడ భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది? త్వరలో ఏ దేశం యొక్క రాజధాని మార్చబోతున్నారు? ఒక ఆగ్నేయ ఆసియా దేశాల సమైక్య ఏషియన్ లేదా ఆసియన్ సార్. ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఉంది కూడా ఇండోనేషియాలో జకార్తాలో సార్.
ఒక సంవత్సరానికి 322 రోజులు జావాలోని బోగోరు వద్ద సార్ ఇక్కడ ఈ జావాలోని బోగోరు వద్ద హైయెస్ట్ రెయిన్ అంటే సంవత్సరానికి 322 రోజులు ఇక్కడే వర్షం వస్తుంది సార్. ఈ ప్రపంచంలో అత్యధికమైన వర్షపాతం వచ్చేది హవాయి దీవులో కవాయి కొండలలో వయోలిలి ప్రాంతం సార్. వయోలిలి, రెండోది మాసింగ్ డ్రమ్, మూడోది చిరాపుంజి, నాలుగోది భూమధ్యరేఖ మండలంలో కెమెరూన్ పర్వత శిఖరం. ఇక్కడ మాత్రం సార్ కంటిన్యూగా 322 రోజుల పాటు ఇక్కడ రెయిన్ వస్తుంది. రేపు ఏ టైపులో ఇండోనేషియా గురించి అడిగినా మీకు బిట్టు క్యాచ్ చేయాలి సార్, అంతే. మరొక బిట్ సార్ ఇక్కడ వచ్చేసి సార్ ఇక్కడ ప్రధానంగా ఏంది సార్ అంటే ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 9 నాడు IMF సంస్థ పేద దేశాలకు ఆర్థిక సహాయంగా ఈ పేద దేశాలకు ఆర్థిక సాయంగా దాదాపు సార్ వచ్చేసి ఇక్కడ $650 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ G20 దేశాలను హెచ్చరిక చేసింది. IMF ఒక 1944లో అమెరికా దేశంలో బ్రిటన్ వుడ్స్ అనే ప్రాంతంలో ఒక IMF IBRD సంస్థల్ని ఈ రెండు సంస్థల్ని ప్రతిపాదించిన తర్వాత ఒక 1941లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఐక్యరాజ్య సమితిని ప్రతిపాదించిన తర్వాత బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్ లాంటి సామ్రాజ్యవాద దేశాల నుండి వలస విముక్తి పొందుతున్న భారత్తో పాటు ఎన్నో దేశాలున్నాయి. ఈ దేశాలను ఆదుకోవాలంటే, ఈ దేశాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలంటే, ఈ దేశాలను గట్టెక్కించాలంటే తప్పనిసరిగా రెండు సంస్థలు కావాలని చెప్పి IMF IBRD సంస్థలు ప్రకటించారు సార్. ఇదే IMF సార్. ఇది 1945 డిసెంబర్ 27 నాడు వాషింగ్టన్ కేంద్రంగా ఏర్పడింది. ఈనాడు IMF లో 190 సభ్య దేశాలు ఉన్నాయి. 190వ దేశం ఆండోరోస్ కంట్రీ. ఇలా IMF యొక్క చీఫ్ ఎకనామిక్స్ టీమే గీతా గోపీనాథ్. ఈ గీతా గోపీనాథ్ ఇండియాకి చెందిన NRI పర్సన్ సార్. ఇక్కడ ఈరోజు IMF యొక్క మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ ఆమె క్రిస్టిలినా జార్జియో. ఈ క్రిస్టిలినా జార్జియో G20 దేశాలను ఇక్కడ హెచ్చరిక చేస్తుంది. మీరు కనుక ధనిక దేశాలు పేద దేశాలను ఆదుకోపోతే కరోనా మహమ్మారిలో ఉన్నాయి. పేద దేశాలు ఇంకా మరింత పేదరికంగా మారే అవకాశం ఉంది. ఈ దేశాలు మీరు ఆదుకోకపోతే ఆ దేశాల యొక్క పూర్తిగా దీనస్థితిలో ఉన్నాయి. ఇంకా ప్రతి నిమిషానికి ఈ ప్రపంచంలో ఆకలికి 11 మంది బలవుతున్నారు. ఇక్కడ ప్రతి నిమిషానికి ఆకలితో 11 మంది చనిపోతున్నారు, ఆహారం ఫుడ్ లేక. పేద దేశాల కరోనా కోరలో ఉన్నాయి. ఆ దేశాల కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వండి. ఆ దేశాలను పేదరికం నుండి గట్టెక్కించండి. ఆ దేశం తక్షణమే ఆ దేశాలను ఇక్కడ ఆదుకోండి అని చెప్పి G20 దేశాల యొక్క సంస్థను హెచ్చరిక చేయడం జరిగింది సార్. ఒక IMF సంస్థ ఇంత పెద్ద మొత్తంలో సార్, ఇంత పెద్ద మొత్తంలో కరోనా మహమ్మారితో బాధపడుతున్న దేశాలకు, ఇబ్బందులు ఉన్న పేద దేశాలకు $650 బిలియన్ యొక్క ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. రేపు కరెంట్ ఎకనామీ పరంగా ఏ టైపులో ఇక్కడి నుంచి మనకు అడుగుతాడు సార్ అంటే ఒక 2021 సంవత్సరం జూలై 9 నాడు కరోనా మహమ్మారి నిర్మూలన కోసం పేద దేశాలకు ఏ సంస్థ $650
బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వరల్డ్ బ్యాంకా, ఆసియా అభివృద్ధి బ్యాంకా, ఐక్యరాజ్య సమితి, IMF ఇలా అడుగుతాడు సార్. ఒక IMF చరిత్రలో ఇంత పెద్ద మొత్తాన్ని ఆర్థిక సహాయంగా ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం సార్. ఇదే మొట్టమొదటిసారి సార్ ఇవ్వడం జరిగింది. రేపు ఇది కరెంట్ ఎకనమీ పరంగా ఇంపార్టెంట్ సార్. ప్రజెంట్లీ IMFలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత? 190. IMFలో 190వ దేశం ఏది? ఆండరోస్ కంట్రీ. ఈ మధ్యన $650 బిలియన్ IMF దేనికోసం కేటాయించింది? లేదా క్రిస్టలినా జార్జియో IMF యొక్క 2వ మేనేజింగ్ మహిళా డైరెక్టర్ జనరల్, తొలి మహిళ ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి క్రిస్టలినా. ఆమె క్రిస్టిన్ లగాడే అయితే ఈరోజు క్రిస్టలినా జార్జియో 2వ మహిళ. ఈమె బల్గేరియా దేశం సార్ ఈమెది. ఇది సార్ ఒక IMF నుండి రేపు ఏ టైపులో అడిగినా కూడా మీరు బిట్ క్యాచాలి. 2016లో ఇక్కడి నుంచి బిట్ అడిగాడు, 2019 SIలో అడిగాడు. IMF IBRDలు అనేవి ఏ సమావేశాలు ఏర్పడి అడిగాడు. గీతా గోపీనాథ్ కింది వాళ్ళలో ఏ సంస్థ చీఫ్ ఎకనామిస్ట్ అడిగాడు. ఈ మధ్య ఒక సెంట్రల్ ఎగ్జామ్లో IMFలో 190వ దేశంగా సభ్యత్వం తీసుకున్న దేశం మీద అడిగాడు. IMF గురించి 200 పేజీలు రాసిన అయిపోతారు. ఎంత రాస్తున్నా ముఖ్యంగా సార్ గ్రూప్ 1 థియరీ లాగా మనకు వద్దు సార్. ఎగ్జామ్ పాయింట్ అవుట్లో బిట్టి కలగాలి. రేపు గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, SIPCలో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, DSCలో మన గ్రూప్ 2 అంటే ఏ టైపులో ఇక్కడి నుంచి బిట్ ఎడతాడు, ఏ లెవెల్ ఎడతాడు, అది మనకు కావాలి సార్. వచ్చేసి ఏరియా నుండి ప్రధానంగా, ఈ ఏరియా నుండి ప్రధానంగా సార్ అంతే. టోటల్ ఎనఫ్ సార్. మీకు ఏ మ్యాగజైన్ అవసరం లేదు సార్, మీకు ఏ క్లాసెస్ ఏది అవసరం లేదు సార్. బయట మ్యాగజైన్లో ఏం రాస్తారో ఏమో మనకు తెలియదు, ఆ మ్యాగజైన్లో ఏముంటుందో మనకు తెలియదు. ఆ మ్యాగజైన్లో వచ్చేసి ఒకసారి IMF గురించి దాదాపు 2 గంటలు చెప్పగానే అంతా రాపిస్తారు. అబ్బా IMF గురించి ఎంత ఎన్ని పేజీలు రాసుకుంటున్నాం ముఖ్యం కాదు, ఎన్ని పేజీలు రాస్తున్నాం ముఖ్యం కాదు, దీని గురించి ఎంతసేపు చెప్తున్నాం ముఖ్యం కాదు. రేపు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా ఈ టాపిక్ నుండి రేపు బిట్టు ఉందా లేదా, ఇది మనకు కావాల్సిన ఇంపార్టెంట్ యొక్క ఏరియా సార్. వచ్చేసి ఇది మనకు కావాల్సిన యొక్క అంశం సార్ ఇక్కడ నుండి ప్రధానంగా. ఓకే ఫ్రెండ్స్ సార్, ఒక 2021 సంవత్సరం సార్. ఇక్కడ జూలై మొదటి వారంలో తిరుమూర్తి UNOలో భారత రాయబారి ఉగ్రవాదం నిర్మూలన పైన ప్రసంగించారు సార్. వచ్చేసి UNO శాంతి నిధికి ఇండియా $1,50,000 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం సార్, ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మొన్నటి వరకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా సయ్యద్ అక్బరుద్దీన్ ఉండే. ఈ సయ్యద్ అక్బరుద్దీన్ స్థానంలోనే తిరుమూర్తి ఒక తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ప్రముఖ ఒక IAS అధికారి. ఇలా భారత్ తరపున ఐక్యరాజ్య సమితిలో ఒక రాయబారిగా విధులు నిర్వహిస్తున్న ఒక పర్సన్ సార్ ఇతను. ఒక 2021 సంవత్సరం జూలై 7 నాటి సార్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఉగ్రవాదం నిర్మూలనపై మాట్లాడుతూ, ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలపైన మీరు చర్యలు తీసుకోండి, ఇలా వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆయా దేశాల సరిహద్దులోకి
ఉగ్రవాదులు పంపించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఉగ్రవాదం అనేది ఏ ఒక్కరి సమస్య కాదు. ఈ ఉగ్రవాదం అనేది అందరి సమస్య. ఈ ఉగ్రవాదానికి అందరి సమస్య కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అనేక లక్ష్యంతో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలో సాధారణ సభలో గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ 7వ తీర్మానం పైన ఒక సమీక్ష నిర్వహించిన సందర్భంగా మన తిరుమూర్తి మాట్లాడిన సంఘటన సార్. ఒక 2021 రేపు సెప్టెంబర్ 11 నాటికి ఒక న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఒక ఆల్ ఖైదా ఉగ్రవాదుల దాడి జరిగి దాదాపు 20 ఏళ్ళు పూర్తి కాబోతుంది. ఇంకా కూడా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు పెంచుకుంటున్నాయి. ఇంకా కూడా కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని సహకరిస్తున్నాయి. ఇంకా కూడా కొన్ని దేశాలు అభివృద్ధి వైపు ప్రయాణించకుండా ఉగ్రవాదం వైపు ప్రయాణిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ ఉగ్రవాదానికి అనేక రకాలుగా సపోర్ట్ అందిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశాలైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయో, ఏ దేశాలైతే ఉగ్రవాదానికి మద్దతుగా నిలబడుతున్నాయో ఆ దేశాలను అక్కడ హెచ్చరిక చేయండి. ఆ దేశాలను అక్కడ అంటే ఆ దేశాలకు కావాల్సిన ఎకనామికల్ మీరు సపోర్ట్ అందించకండి. సీరియస్గా ముందుకెళ్ళండి. ముక్కుమ్మడిగా అందరం కలిసికట్టుగా ఉండి ఒక ఉగ్రవాదం నిర్మూలించుకునే ప్రయత్నంలో ముందుకెళ్దాం అనే లక్ష్యంతో ఇలా భారత్ పిలుపునిచ్చింది. ఈ ప్రపంచంలో శాంతి సూచికలో ఇలా ఈ భారతదేశం 135 ప్లేస్లో ఉంది. ఈ ప్రపంచంలో శాంతి సూచికలో చివరి ప్లేస్ ఉన్న కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ 163వ స్థానంలో ఉంది. ఈ ప్రపంచంలో శాంతి సూచికలో ఫస్ట్ ఉన్న కంట్రీ అంటే సార్ ఇది ఒక శాంతి సూచికలో ఐస్లాండ్ ఫస్ట్ ఉంది సార్. శాంతి సూచికలో ఐక్యరాజ్య సమితి శాంతి నిధి కోసం ఈ భారతదేశం $1,50 బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించాం. ఆల్రెడీ భారతదేశం 2021 జనవరి 9 నాడు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 3 శాంతి కమిటీలు, తాలిబాన్స్ ఉగ్రవాద కమిటీ, లైబీరియన్ శాంతి కమిటీకి మరి అదేవిధంగా సార్ ఉగ్రవాద నిర్మూలన కమిటీ, లైబీరియన్ కమిటీ, తాలిబాన్ శాంతి కమిటీకి ఈ 3 కమిటీలకు చైర్మన్ గల భారత్ కొనసాగుతుంది. పోటీ పరీక్షలో ఎగ్జామ్లు ఏమంటారు సార్ అంటే 2021 సంవత్సరం జూలై మొదటి వారంలో ఒక గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ 8వ తీర్మానంపై సమీక్షించారు. ప్రెసెంట్లీ ఐక్యరాజ్య సమితిలో ఉన్న భారత ప్రతినిధి ఎవరు? ఏ రోజు నాటికి వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఆల్ ఖైదా ఉగ్రవాదుల దాడి జరిగి 20 ఏళ్ళు పూర్తి కాబోతుంది. ఈ మధ్యన ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఎన్ని శాంతి కమిటీలకు ఇక్కడ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఐక్యరాజ్య సమితి శాంతి నిధులకి భారతదేశం ఎంత ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇలా రేపు పోటీ పరీక్షల ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి వచ్చేసి ఇది సార్ అడగబోతున్న బిట్టు సార్. మరొకటి సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఏంటి అంటే వరల్డ్లోనే తొలిసారిగా సార్ ఒక లాక్టోజ్ రహిత పాల
పాలిచ్చే ఆవును రష్యా శాస్త్రవేత్తలు రూపొందించారు సార్. క్లోనింగు ప్రక్రియ ద్వారా వరల్డ్లో తొలి క్లోనింగ్ జంతువు డాలీ సార్. మరి ఇండియా తొలి క్లోనింగ్ ఎనిమల్, తొలి క్లోనింగ్ జంతువు స్పాటీ సార్. గరిమా, అపూర్వ, స్వరూప, రజిత ఇవి క్లోనింగ్ గేదెలు సార్. వచ్చేసి ఇయాన్ విల్మెట్ క్లోనింగ్ ఫాదర్ సార్ వచ్చేసింది సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ లాక్టోజ్ లేని పాలిచ్చే ఆవు దూడను మాస్కోలో సార్. ఇక్కడ ఒక స్కూల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక స్కోలోకోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సృష్టించడం జరిగింది సార్. వచ్చేసి ఇది రష్యాలో మొట్టమొదటి క్లోనింగ్ దూడ సార్. ఈ దూడే గతంలో సార్ 63 కిలోగ్రాములతో పుట్టిన దూడే 63 కిలోగ్రాములతో పుట్టిన దూడే ఈరోజు 400 కిలోగ్రాముల యొక్క బరువుతో ఉంది సార్. ఒక లాక్టోజ్ అలర్జీకి కారణమయ్యే ఒక బీటా లాక్టో గ్లోబల్ని తొలగించగలిగారు సార్. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక లాక్టోజ్ లేని పాలిచ్చే ఆవు దూడను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారంటే రష్యా సార్. ఒక జంతువు యొక్క కణాలు తీసుకొని సేమ్ అలాంటి జంతువును సృష్టించే విధానమే క్లోనింగ్ యొక్క పాలసీ సార్. క్లోనింగ్ పితామహుడు సార్ ఇయాన్ విల్మెట్ ఇన్ క్లోనింగ్ ఫాదర్ సార్. ఒక 1997లో తొలిసారిగా ఒక క్లోనింగ్ ప్రక్రియ సృష్టించిన తొలి జంతువు అంటే డాలీ అనే గొర్రె పిల్ల సార్. ఇది 2009లో స్కాట్లాండ్లో ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయింది. ఈ భారతదేశంలో 2006లో హైదరాబాద్లో CCME సంస్థలో ఒక క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించిన తొలి జంతువు సార్ ఇది స్పాటీ అనే జింక పిల్ల సార్. ఈ భారతదేశంలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించిన గేదె దూడలంటే సార్ గరిమ, అపూర్వ, రజిత, స్వరూప ఇవి సార్. వచ్చేసి గరిమ, అపూర్వ, రజిత, స్వరూప సార్. ఇవి మన క్లోనింగ్ యొక్క జంతువులు సార్. రేపు పోటీ పరీక్షలో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇక్కడ నుంచి గ్యారెంటీగా ఒక బిట్ ఉంటుంది సార్. ఒక ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లాక్టోజ్ లేని పాలిచ్చే ఆవు దూడను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఏ దేశంలో సృష్టించారు ఇలానే పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్లో వచ్చేసి. ఇక్కడ ఇది సార్ మేజర్గా
కరెంట్ అఫైర్స్ అనేది అవార్డులు, క్రీడలు, బుక్స్ అండ్ ఆథర్స్ ఇది కాదు సార్. జాగ్రత్త పరం కరెంట్ అఫైర్స్, పాలిటీ పరం కరెంట్ అఫైర్స్, జాగ్రత్త పరం కరెంట్ అఫైర్స్ అంటే ఏమనుకున్నాం? 2021 జూలై 10 నాడు ఇండోనేషియాలో ఎంత శాతం రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత నమోదైంది? ఆ డిజాస్టర్ పరంగా ఇంపార్టెంట్ సార్. కరెంటు జాగ్రత్త పరంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సముద్ర జలాల మీద ఒక ఇన్నోవేటివ్ సిటీని నిర్మించబోతున్న దేశం పేరేమిటి? ఇది సరే కరెంటు జాగ్రత్త పరంగా. ఒక కరెంటు సైన్స్ పరంగా లాక్టోజ్ లేని పాలిచ్చే ఆవు దూడను సృష్టించింది ఏ దేశంలో? ఒక భారత్లో జూలై 9 నాడు నూతన రాయబారిగా నియమితున్న వ్యక్తి ఎవరైనా? అది రేపు కరెంటు పాలిటీ పరంగా ఇంపార్టెంట్ సార్. మోడీ క్యాబినెట్ లో 35 ఏళ్ల వయసులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీ ఎవరైనా? ఈ మధ్యన మరణించిన వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్కి ఎన్నిసార్లు సీఎం, ఎన్నిసార్లు ఎమ్మెల్యే, ఎన్నిసార్లు ఎంపీగా? ఈ మధ్యన సార్ నీతి ఆయోగ్ సిఇఓ పదవి కాలను పొడిగించారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు పొడిగించారు? అది రేపు కరెంట్ ఎకనామీ బిట్ సార్. IMF కోవిడ్ మహమ్మారి నిర్మూలన కోసం $650 బిలియన్ ఆర్థిక సాయాన్ని పేద దేశాలకు ఇచ్చింది. అది రేపు కరెంట్ ఎకనామీ బిట్ సార్. ఇండియాకి ఎవరు వస్తున్నారు? ఇండియా ఎవరితో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరిస్తుంది? ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే జాగ్రత్త పరంగా, పాలిటీ పరంగా, డిజాస్టర్ పరంగా, ఎకనమీ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, సైన్స్ పరంగా ఈరోజు మన తెలుగు అమ్మాయి శిరీష బండ్ల అంతరిక్షం వెళ్ళబోతుంది. ఇప్పటివరకు ఎంతమంది భారతీయులు అంతరిక్షకి వెళ్ళారంటే 4, ఎన్నో మైలంటే 3. ఇండియా ఎంతమందిని పంపించిందంటే రాకేష్ శర్మను. రేపు త్వరలో ఎంతమందిని ఇండియా అంతరిక్షం పంపించబోతుందంటే 3 గగనయాన్ యొక్క ప్రాజెక్టు ద్వారా. ఇది సార్ బిట్ అడిగేది. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. రేపు ఎగ్జామ్ వల్ల కూర్చున్నా కూడా ఈ సార్ చెప్పిన బిట్లు ఎన్ని ఉన్నాయి అది మనకు కావాలి సార్. 22 ఏళ్ళ అనుభవం సార్ ఇది. అనేకమైన పోటీ పరీక్షలు చూసాం. ప్రతి పోటీ పరీక్షల్లో, ప్రతి నోటిఫికేషన్లో పేపర్ ఏ రూట్లో ఉంది, పేపర్ ఏ స్థాయిలో అడుగుతుండు, ఏ స్టాండర్డ్ చెప్పాలి, ఏ రూట్ అడుగుతుండు, ఇంకెలా మనం వెళ్ళిపోవాలి. గతంలో ఇంపార్టెంట్ డేట్స్ అడిగేది, గతంలో వచ్చేసి కూడా ఆ డేట్లలో రాంగ్ అడిగేది. ఇప్పుడేమంటుండు 5 డేట్లు ఇచ్చి వాడు థీమ్స్ అడుగుతున్నాడు. పేపర్ ఎలా చేంజ్ చూడండి. ఇందులో ఏబీ రైటా, ఏబిసి రైటా, అన్ని సరైనవా, ఇందులో సరికాని ఏది? ఇది సార్ ఒక ఎగ్జామినర్ ఇక్కడ అడిగే యొక్క బిట్ సార్. ఒక ఎగ్జామినర్ అడుగుతున్న యొక్క బిట్ సార్. 2001 నుండి 2000 సంవత్సరం నుండి ఎన్నో పోటీ పరీక్షలు చూసాం సార్. అప్పటి నుండి ఫీల్డ్లో ఉన్నాం సార్. ఎగ్జామ్లో ఏ టైపులు అడుగుతున్నాడు? మన నోట్స్ ఎనఫ్ సార్, మన క్లాస్ మీకు ఎనఫ్ సార్. కరెంట్ అఫైర్స్ జీకే నాకు వదిలేయండి సార్, నాకు వదిలేయండి సార్. 50 నుండి 60 మార్కులు ఇచ్చే బాధ్యత నాది సార్. కానీ సార్ ఇది చెప్పలేదు, అది చెప్పలేదు, ఇది ఇక్కడ అది బాగుంది. ఏది ఎంతవరకు కావాలో అంతవరకు మనకు తెలుసు సార్. ఏది ఎంతవరకు మీకు అందించాలి కావాలి సార్. వినియోగించుకోండి సార్. ఈ ప్లాటో యజమాని మీకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. క్లాసెస్ వినండి సార్, వినండి సార్. బయట ఆఫ్లైన్లో సార్ ఇంత అవకాశం దొరకదు సార్. ఇందుకే జాగ్రత్తగా వినండి సార్. ఈసారి 600 అయినా ఏదో ఒక జాబ్తో తిరిగి వెళ్ళాలి, ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి. ఈసారి నువ్వు వచ్చేసి సార్ ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ చేద్దాం సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఒక ప్రజల భద్రతపై పెరుగుతున్న యొక్క ఆందోళన, సైబర్ యొక్క దాడులు, ఉగ్రవాదుల వైమానిక దాడులు, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రాజెక్టుల నాణ్యతపై ప్రజల భద్రత గురించి పెరుగుతున్న యొక్క నేపథ్యంలో వరల్డ్లో
500 మీటర్ల ఎత్తైన భవనాలు 20 పైగా ఉన్నవి. అవి 10కి పైగా ఎత్తైన భవనాలు చైనా దేశంలో ఉన్నవి సార్. వీటి ఎత్తు 250 మీటర్లు మాత్రమే. ఖచ్చితంగా నిర్మించాలి సార్. ఎందుకంటే సార్ ఇక్కడ ఎత్తైన ప్రపంచంలో 500 మీటర్ల ఎత్తైన భవనాలు అక్కడ ప్రపంచవ్యాప్తంగా 20 భవనాలు ఉన్నాయి. 20లో 10కి పైగా ఎత్తైన భవనాలు చైనా దేశంలో ఉన్నాయి. ఈ భవనాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా, ఈ భవనాలు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఒక ఎత్తైన భవనాలు నిర్మించొద్దని చెప్పి ఎవరు కూడా ఎత్తైన భవనాలు నిర్మించొద్దని చెప్పి ఏ దేశం ఇక్కడ ఎత్తైన భవనాల యొక్క నిర్మాణాన్ని నిషేధించిందంటే చైనా కంట్రీ సార్. ఒక 200 మీటర్ల వరకు ఎత్తైన భవనాలు ఉండొచ్చు. అంతకన్నా ఎత్తైన భవనాలు ఎవరు కూడా నిర్మించొద్దని చెప్పి చైనా ఒక నిర్ణయం తీసుకుంది సార్. రేపు చైనా నుండి అడగబోతున్న బిడ్ సార్. ఈ మధ్యనే జూలై 1 నాటికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 ఏండ్ల వేడుకలు జరిగాయి. ఈ మధ్యన ఏ దేశము కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 ఏండ్ల వేడుకలు పూర్తయింది. ఇది రేపు ఎగ్జామ్లో కంపల్సరీ బిడ్ సార్. ఈ మధ్యనే సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఏ దేశం 3 వ్యక్తులు ఇలా అంతరిక్ష అంటే కేంద్రంలో ఉన్నారు, అది చైనా సార్. ఈ మధ్యనే WHO ఏ దేశాన్ని ఒక మలేరియా రహిత దేశంగా గుర్తించింది. ప్రపంచంలో మలేరియా రహిత దేశంగా చైనా ఎన్నో దేశంగా గుర్తింపు పొందింది. 40వ దేశం. ఇండియాలో గ్రామ పంచాయతీ సంబంధించిన ఆర్టికల్ 40 ఆర్టికల్. గోవా అసెంబ్లీ స్థానం 40 ఉన్నాయి. మిజోరం అసెంబ్లీ స్థానం 40 ఉన్నాయి. 40వ దేశం ఇది. మలేరియా రహిత దేశం ఇది. ఒక మలేరియా వ్యాధి రహిత దేశం ఇది. ఇప్పటి వరకు చంద్రమండలం నుండి మట్టి నమూనాలు సేకరించిన దేశాల్లో చైనా ఒకటి ఉంది. ఈ మధ్యనే ప్రపంచంలో ఎత్తైన భవనాలు నిర్మించొద్దని చెప్పి నిషేధించిన కంట్రీ కూడా చైనా కంట్రీ సార్. ఇది సార్. ఇంకేం కావాలి చైనా నుండి? ఇందులో తప్ప ఇంకెక్కువేం అడగడు. ఇది సార్ చైనా పరంగా అడిగే బేట్లు. మరి ముఖ్యంగా సార్ ఎత్తైన భవనాలు కేవలం భవనాలు మాత్రం 100 మీటర్లకు మించి ఉండొద్దు. అదేవిధంగా టవర్లు మాత్రం 201 మీటర్లకు 250 మీటర్లకు మించి ఉండొద్దు. ఎందుకంటే వీటిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ప్రజల యొక్క భద్రత దృష్ట్యా ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. చైనా కంట్రీ. ఓకే సార్. ఒక 2021 సంవత్సరం సార్. ఇక్కడ జూలై 8 నాడు అమెరికా దేశంలో ఫ్లోరిడాలో నిర్వహించిన స్పెల్లింగ్ బీ టైటిల్ విజేత జైలా అవంతా గాడే. ఇక్కడ చిత్రత్వముల
రన్నరప్ ఎన్ఆర్ఐ బాలిక. మొత్తం సార్ ఇక్కడ 209 మంది చిన్నారులు పాల్గొన్నారు. 11 మంది ఫైనల్ లిస్ట్లో 9 మంది ఎన్ఆర్ఐలు సార్. ఒక ఎవ్రీ ఇయర్ సార్ ఇక్కడ అమెరికాలో ఒక చిన్నారుల యొక్క బాలబాలికలో ఉన్న యొక్క టాలెంట్ను బయటపెట్టడానికి, ఆంగ్లంలో ఉన్న యొక్క ప్రావీణ్యతను చాటి చెప్పడానికి, ఆంగ్ల నాలెడ్జ్ని పిల్లలకు ఇంకా విధంగా మెమొరీ పెంపొందించే విధంగా ఒక 1999 నుండి అమెరికా దేశంలో ఎవ్రీ ఇయర్ యొక్క స్పెల్లింగ్ బీ యొక్క పోటీలు నిర్వహిస్తారు. ఈ స్పెల్లింగ్ బీ పోటీలు నిర్వహిస్తే మొన్న 209 మంది పోటీలకు ఎంపికైతే చివరికి ఫైనల్ లిస్ట్లో 11 మంది ఉంటే ఈ 11 మందిలో 9 మంది మన ఎన్ఆర్ఐ పిల్లలే సార్. ఇక్కడ మన ప్రవాస భారతీయ చిన్నారులు సార్. ఎప్పుడు కూడా గత 5-6 సార్లు వరుసగా మన ప్రవాస భారతీయ విద్యార్థులకే ఈ స్పెల్లింగ్ బీ టైటిల్ వచ్చేది. ఈసారి ఆఫ్రికా అమెరికన్ బాలిక జైలా అవంత గాడే. ఈ జైలా అవంత గాడేకు ఈ 2021 స్పెల్లింగ్ బీ టైటిల్ రావడం జరిగింది. ఇప్పటికీ ఈ అమ్మాయి మీద 3 వరల్డ్ రికార్డులు ఉన్నాయి. 3 వరల్డ్ రికార్డులు ఉన్నాయి సార్ ఈ అమ్మాయి మీద. ఒక ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక జాతి వృక్షం, అది మూరియా. ఈ మూరియా అనేక పదాన్ని పలకడంతో పాటు ఆ పదానికి అబ్రివేషన్ చెప్పడంతో ఈమె టైటిల్ యొక్క విజేతగా ప్రకటించారు. ఈ టైటిల్లో ఫస్ట్ రన్నరప్ మన ఎన్ఆర్ఐ బాలిక, సెకండ్ రన్నరప్ మన ఎన్ఆర్ఐ బాలిక. ఈ ఫస్ట్ రన్నప్ చిత్ర తుమ్మల. ఈ చిత్ర తుమ్మల సార్ వచ్చేసి ఇక్కడ రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్, ఒక 2021 సంవత్సరం జూలై 8 నాడు అమెరికా స్పెల్లింగ్ బీ టైటిల్ విజేత ఎవరు? అమెరికా స్పెల్లింగ్ బీ టైటిల్ విజేత జైలా అవంత గాడే ఏ పదాన్ని ఆమె పలకడంతో, ఏ పదానికి ఆమె అబ్రివేషన్ చెప్పడంతో ఈ టైటిల్ విజేతగా అయింది. ఇందులో మొదటి రన్నరప్ ఎవరు? ఇలా రేపు పోటీ పరీక్షల్లో కాంపిటేటివ్లో మనకి ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే సార్ వచ్చేసి ఎగ్జామ్కు 35 డేస్ ముందు పేపర్ తయారైద్ది. నోటిఫికేషన్ వచ్చిందంటే నోటిఫికేషన్ 35 డేస్ ముందు పేపర్ తయారైంది సార్. ఎందుకంటే ప్రభుత్వం ఇక ఆగదు సార్, నోటిఫికేషన్ రావడం పక్కా. ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి అంతే. కాబట్టి హైయెస్ట్ స్కోరింగ్ సార్. ఒక చాలా జాగ్రత్త చదవండి సార్. ఏ టైపులు అడిగినా కూడా పెట్టి ఇక్కడి నుంచి ఎలా ఆడతాడు సార్. 2021 అమెరికన్ స్పెల్లింగ్ బీ టైటిల్ విజేత ఎవరు? ఈ మధ్యనే 2021 జూలై 10 నాడు ఏ దేశంలో 6.1 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత నమోదైంది? ప్రపంచంలో లాక్టోజ్ లేని పాలిచ్చే ఆవు దూడను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించిన దేశం ఏ దేశం యొక్క శాస్త్రవేత్తలు? ఈ మధ్యనే కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ఏ సంస్థ $650 మిలియన్ అతిపెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని ప్రకటించింది? ఒక సముద్ర జలాల మీద తొలి ఫ్లోటింగ్ సిటీని నిర్మిస్తున్న యొక్క దేశం పేరేమిటి? లేదా సార్ దీంతో పాటు వచ్చేసి మనకిది ఏ దేశం ప్రపంచంలో
ప్రజల యొక్క భద్రత దృష్ట్యా ఎత్తైన భవనాల యొక్క నిర్మాణానికి నిషేధించింది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో మనకి ఎగ్జామ్లు అడిగే యొక్క అవకాశం ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. వచ్చేసి ఒక ప్రముఖమైన యొక్క చెస్ గ్రాండ్ మాస్టర్ ఒక 2021 సంవత్సరం సార్, ఇక్కడ జూలై మరో వచ్చేసి ఇక్కడ 8 నాడు సార్, జూలై 8వ తేదీన ఒక యుగోస్లేవియాలో నిర్వహించిన సెర్బియా చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు సార్ అంటే నియాల్ సరీన్. ఇతను సార్ విజేత. ఒక రష్యా దేశానికి చెందిన ప్రముఖ గ్రాండ్ మాస్టర్ వ్లాదిమిర్ పెడోసిన్ ఓడించి ఈ టైటిల్ సాధించిన క్రీడాకారుడు. ఒక సింధు నాగరికత, ఆర్య నాగరికత ప్రజల ప్రధానమైన క్రీడ చదరంగమే. 5 సార్లు ప్రపంచ చెస్సులో స్వర్ణ విజేతమనే యొక్క నా చెస్సులో అత్యున్నతమైన గేముల యొక్క నవల రచయిత విశ్వనాథన్ ఆనంద్ సార్. 12 సంవత్సరాల 4 నెలల 25 రోజుల వయసులో ఈ ప్రపంచంలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ విజేత మన ఎన్ఆర్ఐ అభిమాన్య మిశ్రా సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్, ఒక 2021 జూలై 8 నాడు ఒక సెర్బియా చెస్ ఛాంపియన్షిప్ యొక్క టైటిల్ విజేత ఎవరు? నియాల్ సరీన్. ఈ మధ్యన ఏ టైటిల్ విజేత? ఇది సార్ రేపు ఎగ్జామ్లో అడిగింది. ఏ టైపులో ఎలా అడిగినా కూడా సార్ ఇక్కడ నుంచి గ్యారంటీ బిట్ సార్. ఈ క్లాసు నుండి బిట్టు లేని పేపర్ ఉండదు. మీకు ఏ మ్యాగజైన్ బుక్స్ అవసరం అవుతుంది. ఈ ప్లాటో క్లాసు టోటల్ మీకు ఎనఫ్ సార్. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి సార్. ఈ ప్లాటో క్లాసెస్, ఈ ప్లాటో యాప్ డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.